అని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. నువ్వెందుకు భయపడుతున్నావు, ఒక్కసారి తన యొక్క ఆత్మీయ కనులు తెరవమని దేవుడు ప్రార్థించినప్పుడు ఎలీషా చుట్టూ దేవుడు కొన్ని అగ్ని రథములు, కొన్ని వేల అక్కడున్న సైన్యము కంటే ఇక్కడున్న రథములను దేవుడు ఆ సేవకుడికి చూపిస్తాడు. నువ్వు నేను అనుకుంటాం, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను, ఈ లోకంలో నాకు దిక్కు లేకుండా ఉన్నాను, ఈ లోకంలో నాకు సహాయం లేకుండా ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. ఈ లోకానికి నువ్వు అలానే కనిపిస్తావు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటావో తెలుసా? నీ ఎలీషా చుట్టూ ఎలా అయితే అగ్ని రథములను, కొంత వేల సైన్యాన్ని దేవుడు ఒక కాపుదలగా ఉంచాడో, దేవుడు నీకు నాకు కూడా, తన బిడ్డ అయిన మనందరికీ కూడా దేవుడు అదే విధంగా మనకి అటువంటి కాపుదలను ఉంచారు. ఈ లోకానికి నువ్వు ఒంటరిగా కనిపించవచ్చు, కానీ దేవుడికి నువ్వు ఒంటరివిగా కాదు, నువ్వు ఒంటరివి కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఒంటరివి కాదు.